ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము. యూదారాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి 18వ సంవత్సరమున, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా ఇర్మియాతో చెప్పినదేమనగా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను. అతడు దాని పట్టుకొనును. యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కనులారా అతని చూచును. అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును. నేను అతని దర్శించు వరకు అతడక్కడనే యుండును. ఇదే యెహోవా వాక్కు. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయమునొందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతనిని చెరలో వేయించియుండెను. కాగా ప్రవక్త అయిన ఇర్మియా యూదారాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడియుండెను. అంతట ఇర్మియా ఇట్లనెను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీ యొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనమని చెప్పును. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారములోనున్న నా యొద్దకు వచ్చి బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము. దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వలననే జరగవలెను. దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండి తూచి అతనికిచ్చితిని. నేను క్రయపత్రము వ్రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను, ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసుకొంటిని. అప్పుడు నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలు చేసిన సాక్షుల ఎదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహసేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల ఎదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించితిని, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ పత్రములను, అనగా ముద్రగల ఈ క్రయపత్రమును, ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకొని అవి బహుదినములుండునట్లు మట్టి కుండలో వాటిని దాచిపెట్టుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇండ్లును పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశములో కొనబడును. నేరీయా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేనప్పగించిన తరువాత యెహోవాకు ఈలాగున ప్రార్థన చేసితిని, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనదేదియూ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టియు వారి క్రియాఫలమును బట్టియు అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుష్యుల మధ్యను సూచక క్రియలగు మహత్కార్యములను చేయుచు నేటివలే నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశములో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చెదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారికిచ్చితివి.
వారు ప్రవేశించి దాని స్వతంత్రించుకొనిరి గాని నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయిరి. వారు చేయవలనని నీవాజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయిరి గనుక ఈ కీడంతయు వారి మీదికి రప్పించియున్నావు. ముట్టడి దిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి. ఖడ్గము, క్షామము, తెగులు వచ్చుట వలన దానిమీద యుద్ధము చేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును. నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాని చూచుచున్నావు గదా. యెహోవా ప్రభువా, ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నది. అంతట యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనదేదైనా నుండునా? కావున యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, నేను ఈ పట్టణమును కల్దీయుల చేతికిని బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అప్పగింపబోవుచున్నాను. అతడు దాని పట్టుకొనగా ఈ పట్టణము మీద యుద్ధము చేయు కల్దీయులు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టించి ఏ మిద్దెల మీద జనులు బయలునకు ధూపార్పణ చేసి అన్యదేవతలకు పానార్పణములనర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నిటినీ కాల్చివేసెదరు. ఎలయనగా ఇశ్రాయేలు వారును యూదావారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచూ వచ్చుచున్నారు. తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపమే పుట్టించువారు. ఇదే యెహోవా వాక్కు. నా కోపము రేపుటకు ఇశ్రాయేలు వారును యూదావారును వారి రాజులను వారి ప్రధానులను వారి యాజకులను వారి ప్రవక్తలను యూదాజనులను యెరూషలేము నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటినీ బట్టి నా ఎదుట నుండి వారి దుష్ప్రవర్తనను నేను నివారణ చేయ ఉద్దేశించున్నట్లు వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను. నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధనంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠించవలనని బెన్ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి. అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యూదావారు పాపములో పడి ఎవరైనా నిట్టి హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడనూ తోచలేదు. కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అది ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడునని మీరు ఈ పట్టణమును గూర్చి చెప్పుచున్నారు గదా. ఇదిగో, నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్లగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను. వారు నాకు ప్రజలై యుందురు, నేను వారికి దేవుడనై యుందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతిని నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటినీ వారి మీదికి రప్పింపబోవుచున్నాను. ఇది పాడైపోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు, ఇది కల్దీయుల చేతికి ఇయ్యబడియున్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును. నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోచున్నాను గనుక బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను యూదా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణ దేశపు పట్టణములలోను మనుష్యులు క్రయమిచ్చి పొలములు కొందురు.
క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్ర వేయుదురు, సాక్షులను పెట్టుదురు. ఇదే యెహోవా వాక్కు.